పెట్టినా మీద పెడితే లాభం లేదు. ఇంటర్నల్ మెడిసిన్ రూట్ కేసు పోవాలి. ట్రీట్మెంట్ వ్యాధుల యొక్క రూట్ అంతా లోపల ఉంటుంది కాబట్టి హోమియోపతి మందుల మీద మేము ఉంటాయి ఇందులో కూడా. కానీ అది కరెక్ట్ కాదని చెప్పిండు హనుమాన్ గారు. ఇంటర్నల్ మెడిసినే కరెక్ట్. లోపలికి ప్రయోగం చేస్తే అది కంప్లీట్గా బ్లడ్లో నుంచి మొత్తం ఆ వ్యాధి అంతా పోతుంది. డాక్టర్ గారు, హోమియోపతి మెడిసిన్ తీసుకున్నప్పుడు ఏదైనా పథ్యం అలా ఏదైనా చేయాల్సి ఉంటుంది? ముఖ్యంగా మందులకు పథ్యం ఉండదు, వ్యాధికి పథ్యం. ఉదాహరణకు సోరియాసిస్ ఉందనుకోండి, సోరియాసిస్కు చికెన్ లాంటి మసాలా ఫుడ్, హీట్ వస్తువులు తింటే చర్మ వ్యాధులు ఎక్కువైతాయి. కాబట్టి వ్యాధిని బట్టి మనం పథ్యం చెప్తాం, అంతేగాని మందులకు పథ్యం ఉండదు. మందులు ఏ మందైనా ఎప్పుడైనా వాడచ్చు. ముఖ్యంగా ఈ వెన్నుపూస సంబంధించిన ప్రాబ్లమ్స్, చాలామంది డిస్క్ ప్రాబ్లంతో నడవలేక ఈ సమస్యలతో ఇవాళ కూడా చాలామంది వచ్చారు, వెన్నుపూస సంబంధించిన కేసులు. ఇప్పుడు మనం చెప్తున్నాక ప్రజల్లో మార్పు వస్తున్నది, చైతన్యం వస్తున్నది. వాళ్ళు తిరిగి అలసిపోయి ట్రీట్మెంట్ కాదంటానే ఇంట్లో పడేసుకొని కూర్చున్న వాళ్ళు ఇప్పుడు లేచి వస్తున్నారు. ఉదాహరణకు మస్కులర్ డిస్ట్రోఫీ. మస్కులర్ డిస్ట్రోఫీ అంటే పిల్లల లోపల ఒక రకమైన జబ్బు, మజిల్స్ పనిచేయాయి, బ్యాలెన్స్ ఉండదు, నిలబడితే పడిపోతారు. అది కొంత జెనెటికల్గా ఉంటుంది, కొంతమందికి అక్వైర్డ్ ఉంటుంది. అయితే ఇలాంటి మస్కులర్ డిసీజెస్కు మందులే లేవనగానే వాళ్ళ పేరెంట్స్లో తల్లిదండ్రుల లోపల ముఖము చిన్నగా అయిపోయి బాధలతో ఉన్న పిల్లగాని లోపల ఇంట్లో వేసుకొని, అలాంటి వాళ్ళు మన లైవ్ ప్రోగ్రామ్ వచ్చినాక ఇప్పుడు ఇలా 2 కేసులు చూపించిన మార్పులు వచ్చినాయి. 2 నెలల్లో 6 నెలల్లో పిల్లలు నడవలేని పిల్లలు నడుస్తున్నారు. ఇవాళ కూడా వచ్చినాయి, నడుస్తున్నారు. కాళ్ళు ఇట్లనే ముదురుకపోయిన వాళ్ళకి కాళ్ళు చాపు వస్తున్నాయి సార్ అంటున్నారు. మరి ఇంతకంటే రిజల్ట్ ఏం కావాలి? హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అనేది చూపిస్తున్నాం కదా. కాబట్టి ఎలాంటి వ్యాధి ఉన్నా ఈ వ్యాధి తగ్గుతుందా, దీనికి ట్రీట్మెంట్ ఉందా అని అడిగే అవసరమే లేదు. హోమియోపతిలో రాబోయేటువంటి వ్యాధులకు కూడా హోమియోపతిలో హనుమాన్ గారు మందులు పెట్టాడు. కాబట్టి మంచి డాక్టర్ దగ్గరికి పోయి మీ బాధలు చెప్తే కరెక్ట్ మందు ప్రయోగం చేస్తే ఇమీడియట్ రిజల్ట్ కనిపిస్తుంది. 1 మంత్లో మార్పులు కనిపిస్తే కంటిన్యూ చేసుకోవాలి తగ్గే వరకు. డాక్టర్ గారు, హోమియోపతి వైద్యం గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి వైద్యం ఆరోగ్యం. నమస్తే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10,000 రూపాయలు పెట్టుబడి సహాయం చేసేది. తొలకరలో వాన పడ్డప్పుడు ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున ఇస్తే విత్తనాలు, మందు గట్ల వరకు తెచ్చుకోను. పెట్టుబడి సహాయం మంచిగా అందింది. కానీ ఇప్పుడు సంవత్సరం వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 ఇస్తామని చెప్పి దాని మీద ఇంతవరకు 2 పంటలకు ఎగ్గొట్టారు. దాని మీద ఇంతవరకు దాని స్పందన లేదు. రైతులు మేము విత్తనాలు, మందు గట్ట లేక ఇబ్బంది పడుతున్నాం, అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టడం అవుతుంది. మాకు ఈసారి ప్రభుత్వం మంచిగా సహకరించిందని రైతుగా మేము కోరుకుంటున్నామండి. కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు. 10,000 రూపాయలు 2 సార్లు 2 5లు 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 ఇస్తున్నాడు. ఆ 15,000 కూడా 12,000 ఇస్తున్నట్టు వాటికి కూడా ఖర్చులు పెట్టి ఇబ్బందులు పెట్టి అవి కావాలి ఇవి కావాలని రైతులను ఇబ్బంది పెడుతుండ్రు. ఇప్పుడు కూడా ఇవి వచ్చేటట్టు ఏమి లేదండి. కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఏ షరతులు లేకుండా ఏమి లేకుండా రైతు బంధు మాకు కంపల్సరిగా పడ్డది. మేము అందరం అనుకూలంగా ఉన్నాం, మంచిగా సహకరించింది మమ్మల్ని, మంచిగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఏమంటుండంటే 7,000 ఇస్తా అంటాడు, పోడు భూములు అన్నాడు, అయ్యన్నాడు ఇయ్యన్నాడు, వాటికి లేదని అంటాడు. ఈ ఉన్న వాటికైనా దాన్ని పొద్దాకులు సాగి